హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. ఈరోజు సాటర్డే అందరికి బాధాకరం, నిరాశ తెప్పించింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఈరోజు బాధ. అది ఒక రోజు, 2 రోజులు ఉంటుంది. కాకపోతే మ్యాచ్ అదృష్టం అనుకోవచ్చా? దురదృష్టమా? కేకేఆర్ అదృష్టమా? మన దురదృష్టమా? పిచ్‌లో ఏం లేదు ప్రభావం, బౌలింగ్‌లో కూడా ప్రభావం లేదు. కానీ మనోళ్ళు బ్యాటర్స్ అయితే తడబడ్డారు. మరి వీడియోకెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో తప్పులు అదృష్టమా? తప్పులా చెప్పుకుందాం. మరి ఫస్ట్ టాస్ గెలిచడం మంచిది. తప్పని నిర్ణయం ఏం గాదు. టాస్ గెలిచైతే బ్యాటింగ్ తీసుకోవడం కరెక్ట్ నిర్ణయమే. చెన్నైలో ఛాన్స్ 180, 190 అనుకున్నాం. 170, 180 వచ్చినా మ్యాచ్ వచ్చేస్తది. ఆహ్, ల ఆహ్, ఆ లైనప్ ఉంది గాబట్టి, బ్యాటింగ్ లైనప్ ఉంది. టాస్ మంచి నిర్ణయమే కానీ బ్యాటింగ్ మాత్రం తడబడ్డారు. అభిషేక్ శర్మ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ ఆ ఒక్క స్టార్కేసిన ఆ ఒక్క బాలే మంచి బాల్. ఈ మ్యాచ్‌లో అయితే ఆ ఒక్క బాలే కొంచెం ఆ వికెట్ టేకింగ్ బాల్ అది ఎవరైనా అది సూపర్ బాల్. దానికి మిగతా బౌలింగ్ అంతా ఏం లేదు. స్టార్క్‌ది కూడా ఏం లేదు. కానీ తడబడ్డారు. టెన్షన్ పడ్డట్టున్నారు. వికెట్స్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు. త్రిపాఠి వచ్చి ఈమె కూడా స్టార్క్‌ని ఆడుకున్నా బాగుండు. కొద్దిసేపు ఆడినా బాగుండేది. మిగతా ఇండియన్ బౌలర్స్‌ని కొడితే అయిపోయేది. త్రిపాఠి షాట్‌కెళ్ళి అవుట్ అయిపోయిండు. అవతల నుంచి ట్రావిస్ హెడ్ పైన ఎంతో ఆశ ఉండే ఈరోజు. పెద్ద ప్లేయర్. హ్మ్. వరల్డ్ కప్‌లో కూడా 100 కొట్టి గెలిపించిండు. ఈరోజు కానీ ఫస్ట్ బాలే మళ్ళీ డకౌట్. లైన్‌గా 3 డకౌట్లు. ట్రావిస్ హెడ్ అయితే పెద్ద హ్యాండ్ ఇచ్చిండు ఫైనల్ రోజు మనకి. మరి నెక్స్ట్ ఎవరొచ్చినా అందరు ఎవరు నిలబడలేదు. మక్రమ్ వచ్చి నితీష్ రెడ్డి, మక్రమ్ వీళ్ళిద్దరి పైన మంచి ఆశ ఉండే. క్లాస్ బ్యాట్స్‌మెన్స్. కింద ఆడుకొని బౌండరీస్ తీసుకెళ్తే 160 ఎళ్తది అనుకున్నాం. ఆ రకమైన బ్యాటింగ్ ఉంది వాళ్ళలో. నితీష్ రెడ్డి కూడా మంచి టచ్‌లో ఉంది. 6 కొట్టిండు. ఒక 4 ఆఫ్ సైడ్‌లో మంచిగుంది. బ్యాట్ మిడిల్ అయితుంది. మక్రమ్ కూడా మంచి డిఫెన్స్. ఆ బ్యాటింగ్ ఆడకుండా మళ్ళీ షాట్ సెలక్షనే తప్పు. పిచ్చి షాట్‌కెళ్ళి నితీష్ రెడ్డి అనవసరంగా ఆ షాట్ అవసరమే లేకుండే. కిందకెళ్ళి ఆడితే బాగుండేది. ఆ షాట్ సెలక్షన్ రాంగ్ అయి నితీష్ రెడ్డి వికెట్ ఇచ్చేసిండు పొరపాటు. మాక్రమ్‌ది కూడా పక్కన క్లాసిన్ ఉన్నాడు. క్లాసిన్ ఉన్నాక క్లాసిన్‌ని కొట్టనివ్వాల్సింది. ఈయన కిందకెళ్ళి మామూలుగా ఆడాల్సింది యాంకర్ రోల్. మాక్రమ్ కూడా అనవసరంగా రసెల్ ఆ స్లోవర్ బాల్‌కి క్యాచ్ ఇచ్చేసేసిండు. ఇక అప్పటి నుంచి షాబాజ్ అహ్మద్ కూడా ఆగలే. ఏ వికెట్ కూడా ఆగలే. అసలు నిలబడతలేరు. ఒక పార్ట్నర్‌షిప్ ఒక 40, 50 రన్‌ల పార్ట్నర్‌షిప్ అనేది వస్తలేదు. క్లాసిన్ ఒక్కడు నిలబడ్డాడు పక్కన నుంచి. మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ సమద్ అయితే అనవసరంగా ఆడిపిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్‌ని ఆడిపించినా బాగుండేమో. బ్యాటింగ్ కొంచెమన్నా ఆడుతుండేది. సమద్ మళ్ళీ సేమ్ పర్ఫార్మెన్స్. ఇంక అయిపోయింది. క్లాసిన్ షాట్‌కి పోయి అవుట్ అయిపోయిండు. ఇంకా లాస్ట్‌లో కమిన్స్ ఒక్కడు 24 రన్స్ హైయెస్ట్ స్కోర్ కూడా అదే. ప్యాట్ కమిన్స్‌దే హైయెస్ట్ టాప్ స్కోర్. ఆ స్కోర్ రావడం వల్ల ఆ 130 వచ్చేసింది స్కోర్. ఇంకా నా 10 బాల్స్ 9 బాల్స్ మిగిలున్నాయి. మొత్తం ఆడినా కూడా 130, 125, 130 వస్తదనుకుంటే ఆ బాల్స్ కూడా ఆడలేదు. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే నిలబడలేదు. ఆ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తడబడ్డారనే అంటున్నాను నేనైతే. నెక్స్ట్ కేకేఆర్ బౌలింగ్‌లో మాత్రం ఏం అంత బౌలింగ్‌లో ఏం లేదు గానీ వీళ్ళే వికెట్లు ఇచ్చేసిర్రు అంటున్నాను నేనైతే. స్టార్క్ వేసిన ఒకటే బాల్ మంచిగా పడింది. ఆ బాల్‌కి ఆహ్, చూసా మిగతా బాల్స్ అన్నీ కూడా లైట్ తీసుకున్న ఇదైపోయారు బ్యాటర్స్. నెక్స్ట్ అరోరా, హర్షిత్ రాణా ఎవరు బాల్ పడితే వాళ్ళకి వికెట్లు పడుతున్నాయి. వాళ్ళకి అదృష్టం అట్లున్నట్టుంది ఈరోజు. మనోళ్ళు బ్యాటింగ్ పడితే వికెట్ ఇస్తున్నారు. వాళ్ళు బౌలింగ్ వస్తే వికెట్ పడుతుంది. ఏ బౌలర్‌కి ఆ పిచ్‌లో అంత ప్రభావం ఏం లేదు. మంచి షాట్ సెలక్షన్స్ తప్పు వల్ల ఒక్క బాల్ వికెట్స్ పోయినాయి మనయి. వాళ్ళైతే చూసినాం బ్యాటింగ్ 10 ఓవర్స్‌ల 10.3ల స్కోర్ కొట్టేసిర్రు. సునీల్ నారాయణ వికెట్ అయితే ఎట్లైనా అది పోయేదే తెలిసేదే. మిగతా వెంకటేష్ యాదవ్ వచ్చి 24 ఓవర్స్ 50. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ పిచ్చి కొట్టుడు కొట్టేసిండు. వెంకటేష్ యాదవ్ వచ్చి ఆ రన్ రేట్ ఆపలే. ఆ 200 స్కోర్ ఉన్నట్టు కొట్టేసిండు ఆ స్కోర్. ఈజే గుర్బాజ్ ఇద్దరు కలిసి 91 పార్ట్నర్‌షిప్ చేసిర్రు. వన్ సైడ్ మ్యాచ్ అసలు మ్యాచ్‌ల దమ్మే లేదు ఈరోజు. వన్ సైడ్ ఏదో పిల్లల మీద ఆడినట్టు ఉంది కేకేఆర్ అయితే. మ్యాచ్‌లో విషయం లేదు. పెద్ద ఇదేం లేదు. వన్ సైడ్ మ్యాచ్. ఈ ఫైనల్ ఇట్లా ఉంటది అని అనుకోలేదు. ఫైనల్స్ ఎప్పుడైనా ఇంకా ఫైట్ నడుస్తది అనుకున్నాం. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఏమో అందరు బాధాకరం. ఓనర్ కూడా ఎమోషన్ అయిపోయింది. నెక్ ఎమోషన్ అయిపోయింది. ఇంకా కేకేఆర్ అయితే ట్రోఫీ. మిచెల్ స్టార్‌కి 2 వికెట్సే పడ్డాయి 3 ఓవర్స్‌లో. ఆండ్రే రసెల్‌కి 3 వికెట్లు ఇచ్చినారు. మన షాబాజ్ అహ్మద్ ఒక గుర్బాజ్ వికెట్ తీసి ఆ గుర్బాజ్ గాడికి అది డీఆర్ఎస్ అవుట్ అయ్యిండు. డీఆర్ఎస్ పంచేయలేదు. అవుట్ అయితే వాడు గుర్బాజ్ ఏదో అరుస్తుండు. ఏదో మ్యాచ్ పోయినట్టు ఫీల్ అయిపోయిండు. అరుస్తుండు. ఆ మ్యాచ్ అప్పటికే అయిపోయింది. ఇంకా 10 రన్‌లేమో కొట్టాలి. ఈ విధంగా అయితే మ్యాచ్ నిరాశ మిగిల్చింది ఎస్ఆర్హెచ్. ఇంక మనం నెక్స్ట్ వరల్డ్ కప్ పైన దృష్టి పెట్టాలి. నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తుంది. ఒక రోజు 2 రోజులు ఉంటుంది బాగా. నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తుంది. కానీ సన్‌రైజర్స్ మాత్రం మంచిగా అయితే టీమ్ సెలెక్షన్ బాగా చేసుకున్నారు.
కేకేఆర్కి అర్హత ఉందిలే, విన్నింగ్ టైటిల్ గెలిచే అర్హత వాళ్ళకే ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా టాప్లో ఉంది. ఎక్కడ కూడా తడబడలేదు. ఏదో ఒక మ్యాచ్ ఏదో బ్యాటింగ్ కూలిపోయినట్టుంది. మిగతా అన్నీ కూడా హై స్కోర్, ఓడిపోయినా కూడా హై స్కోర్లోనే ఓడిపోయారు. మంచి స్కోర్ కొట్టే పంజాబ్ ఒకటి కొట్టింది, రాజస్థాన్ ఒకటి కొట్టి స్ట్రైట్ మ్యాచ్లోనే ఓడిపోయారు. టాప్ టీం అర్హత ఒక్కసారి కూడా బ్యాటింగ్ ఫెయిల్ కాలే, బౌలింగ్ ఫెయిల్ కాలే. వాళ్ళకే అర్హత ఉంది. అర్హత తగ్గట్టు టైటిల్ వచ్చేసింది. షారుఖ్ ఖాన్ మంచి టీం చేసుకున్నాడు. మన సన్ రైజర్స్ తగ్గట్టు కూడా మంచి టీం చేసుకుంది, కానీ జస్ట్ మిస్ అయినట్టే. ఇక మరి నెక్స్ట్ ఇయర్ మరి అంత మెగా ఆక్షన్ ఉంటుంది, చాలా చేంజెస్ ఉంటాయి. మరి ఈరోజైతే కేకేఆర్ అయితే టైటిల్ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ మన ఇండియన్ క్యాప్టెన్, కప్ వచ్చింది, అదొక సంతోషం. గౌతమ్ గంభీర్ మ్యాచ్ విన్నర్. వాళ్ళకి 2 టైటిల్స్ క్యాప్టెన్గా, ఇది 3వ టైటిల్ కోచ్గా. గౌతమ్ గంభీర్ ఇంపాక్ట్ చాలా ఉంది కేకేఆర్ పైన. 2013, 14, 12, 14, 24లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలో కప్ వచ్చేసింది వాళ్ళకి. మరి ఇండియా కోచ్ కూడా అంటున్నారు. మరి ఇండియా కోచింగ్ గౌతమ్ గంభీర్ ఆడిన 2007 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్లో కూడా గౌతమ్ గంభీరే విన్నర్, మ్యాచ్ని గెలిపించినాడు ఇండియాకు వరల్డ్ కప్లో. అది ఉంది గంభీర్ దగ్గర. మరి మనం ఏం చేయలేము. ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది. రేపైతే ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ పైన దృష్టి పెట్టాలి. నెక్స్ట్ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది June 2 నుంచి. మరి మరో వీడియోతో రేపు కలుద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.